హాయ్ అండి. లాస్ట్ క్లాస్లో భావనలు ఏర్పడు క్రమం గురించి అలాగే భావనలు వర్గీకరణ గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో భావనలు రేఖాత్మక నిర్వహణ గురించి అయితే తెలుసుకుందామండి. అలాగే భావనాత్మక అభ్యాసనం గురించి కూడా తెలుసుకుందాం. ప్రింట్ అయితే అట్లానే ఉంది ఫ్రెండ్స్, కొంచెం బ్లాక్ షేడ్ వస్తూ ఉంది బుక్. ఐసీటీకి సంబంధించి కానీ లేదా మీ ప్రిపరేషన్లో బుక్స్కి సంబంధించి కానీ లేదా సబ్జెక్ట్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి ఫ్రెండ్స్, వెంటనే రియాక్ట్ అవుతాను, కామెంట్స్కి ఆన్సర్స్ అయితే ఇస్తాను. అంటే కొత్తగా ప్రిపేర్ అయిన వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి కదండి, బుక్స్ విషయంలో సిలబస్ విషయంలో కానీ ఏదన్నా కూడా. ఇంకో 3 క్లాసెస్ ఉంటే ఐసీటీఏ మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఆ 5 క్లాసెస్ అలాగే ఇప్పుడు చెప్పబోయే ఇంకో 2 క్లాసెస్ కనుక చూస్తే ఐసీటీ పైన మీకు కొంచెం ఐడియాను వస్తుంది. ఫర్దర్గా మీరు మీ బుక్ పబ్లికేషన్ బుక్స్ కానీ ఏమన్నా మీరు ఏది ఫాలో అవుతే అది ఫాలో అయినా కొంచెం గ్రిప్ అనేది వస్తుంది సబ్జెక్ట్ పైన. మనకు తెలియకుండానే సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టుగా ఉంటుంది. రేఖాత్మక నిర్వహణ అంటే ఏమిటంటే విషయాన్ని చిత్ర రూపంలో వివరించుటకు తోడ్పడటనే రేఖాత్మక నిర్వహణ అంటారండి. అంటే ఏదైనా ఒక విషయాన్ని పిక్చర్ రూపంలో వివరించడం అన్నమాట. అయితే ఇందులో రకాలు ఉన్నాయండి, దాదాపు 5 రకాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ అండి, అభ్యాసన అంశాల మధ్య సంబంధాలను తెలిపే రేఖాత్మక చిత్రం. దీనికి ఎగ్జాంపుల్గా ఇట్లా ఇచ్చారని చూడండి. అంటే ఏదైనా ఒక టాపిక్ నుంచి సబ్ టాపిక్స్ అన్నమాట, వాటి మధ్య సంబంధాలని చూపిస్తూ గీసేటువంటి రేఖాచిత్రం. రెండవది, అభ్యాసన అంశాల మధ్య వర్గీకరణను వివరించే రేఖాత్మక చిత్రం. వర్గీకరిస్తారన్నమాట గ్రూప్స్గా. చూడండి, అక్కడ జీవులను ఇచ్చారు, మొక్కలు ఒక వర్గీకరణ, అలాగే జంతువులను కూడా విడివిడిగా వర్గీకరించారు. సో వర్గీకరించడానికి రేఖాత్మక చిత్రం ఆ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చి అభ్యాసన అంశాల మధ్య ఉన్న లక్షణాలను పోల్చే రేఖాత్మక చిత్రం. దీన్నే వెన్ డయాగ్రామ్ అంటారు. మ్యాథ్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు కదండి. మ్యాథ్స్ అనే కాదు, మిగతా లైక్ స్టాటిస్టిక్స్లో కూడా యూజ్ చేస్తారు డేటాని, కాకపోతే మ్యాథ్స్లో ఎక్కువ యూజ్ చేసేది. అభ్యాసన అంశాల మధ్య ఉన్న లక్షణాలను పోల్చే రేఖాచిత్రం ఏంటి అంటే దానికి వెన్ డయాగ్రామ్ అనమాట. ఎక్కువగా లెక్కల్లో యూజ్ చేస్తారు కదండి. ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఇంతమంది, క్రికెట్ ఆడేవాళ్ళు ఇంతమంది, క్రికెట్ అండ్ ఫుట్బాల్ 2 కలిపి ఆడేవాళ్ళు ఎంతమంది, ఇలాంటి క్వశ్చన్స్కి ఈ వెన్ డయాగ్రామ్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తారు. నెక్స్ట్ రేఖాచిత్రాన్ని పిక్చర్ ఇచ్చారు చూసారా, గొలుసు చిత్రం లేదా వలయ చిత్రాల ద్వారా వివరించేదనమాట. అభ్యాసన అంశాల క్రమమును వివరించే రేఖాచిత్రం లేదా గొలుసు చిత్రం లేదా వలయ చిత్రాలంటే ఏదైనా పిక్చర్ ఇచ్చినా కూడా అదేమవుతుందండి, వలయ లేదా గొలుసు రేఖా చిత్రాలు అవుతాయి. ఎగ్జాంపుల్గా ఇది ప్రైమరీ క్లాసెస్లో ఎక్కువగా యూజ్ చేసేది. చూడండి, ఇక్కడ సీతాకోక చిలుక, గుడ్డు దశ, లార్వా దశ, ప్యూపా దశ, ఇట్లా దశల్ని ఒక గొలుసు క్రమంలో మనకి రేఖా చిత్రంలో చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ అండ్ 5th, ఇది ఇంపార్టెంట్, భావనోద్భవన రేఖా చిత్రం. దీనికి ఎగ్జాంపుల్స్గా ఫ్లో చార్ట్స్ అండి. ఫ్లో చార్ట్స్ని ఇవ్వడం అయితే జరిగింది. అంశాలను క్రమ పద్ధతిలో అమర్చి చూపించవచ్చు ఫ్లో చార్ట్స్. ఎగ్జాంపుల్గా ఫ్లో చార్ట్స్. ఇది కూడా ప్రైమరీ లెవెల్లో టెక్స్ట్ బుక్స్లో ఎక్కువగా యూజ్ చేసే రేఖాచిత్రం అండి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో మెయిన్గా ఎక్కువగా ఇంగ్లీష్ కానీ అలాగే సైన్స్ టెక్స్ట్ బుక్స్లో కూడా ప్రైమరీ లెవెల్స్లో యూజ్ చేసే చిత్రం ఇదండి. దీన్ని మైండ్ మ్యాపింగ్. చూడండి, చెరువు గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి అని పిల్లల్ని అడిగినప్పుడు తమకు ఉన్న అనుభవాలను తెలుపుతారు. వాటిలోని కీలక పదాలతో మైండ్ మ్యాపింగ్ తయారవుతుంది. దీన్నే మానస చిత్రం లేదా మానసిక చిత్రం అంటారు. సో ఇది ఇంపార్టెంట్ అండి, మానసిక చిత్రం, మైండ్ మ్యాపింగ్ అనేది ప్రైమరీ లెవెల్లో యూజ్ అయ్యేది. నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాప్. చూడండి, మానసిక చిత్రంలోని ఏదైనా ఒక భావన గురించి స్పష్టంగా ఒక క్రమములో ఆలోచింపచేయడానికి కాన్సెప్ట్ మ్యాప్ను భావనాత్మక చిత్రం అంటారు. సో ఇలా కాన్సెప్ట్ అనమాట. చూడండి, చెరువు, చేపలు పట్టడం, గాలం తీసుకోవడం, చెరువు వెళ్ళడం, ఇలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అంతా చూపిస్తూ కాన్సెప్ట్ మ్యాప్ అనమాట. ఒక క్రమ పద్ధతిలో కంప్లీట్ కాన్సెప్ట్ని నేర్పడం జరుగుతుంది. ఇది ఈ రకమైన భావన కాన్సెప్ట్ మ్యాప్ అనమాట. కాన్సెప్ట్
మ్యాప్ భావనాత్మక చిత్రం. అయితే ఇవి అన్నిటిలో కూడా ఈ వెన్ డయాగ్రామ్ ఒకటేను. నెక్స్ట్ ప్రాథమిక స్థాయిలో ఉండే మైండ్ మ్యాపింగ్, ఇది ఈ రెండు ఇంపార్టెంట్ అండి. ఫ్లో చార్ట్ అంటే కూడా మనకి ఐడియా ఉంది కాబట్టి భావనోద్భవన రేఖాచిత్రంకి ఎగ్జాంపుల్ ఫ్లో చార్ట్. ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. లాస్ట్ కాన్సెప్ట్ అండి ఇందులో, మానసిక చిత్రంలోని ఒక భావనకు సంబంధించిన అనుసంధాన భావనలను ఆలోచింపజేయడానికి కాన్సెప్ట్ వెబ్ భావన జాలకం అంటారు. కాన్సెప్ట్ వెబ్ అనమాట. అంటే ఒక భావన అనుసంధానం చేయటం. చూడండి ఇక్కడ ఒక కాన్సెప్ట్ని, చెరువు, నీళ్లు, పొలం, ఈ కాన్సెప్ట్ని ఈ చేపలు అనే ఈ కాన్సెప్ట్ తోటి చూడండి జాయిన్ చేశారు, అనుసంధానం చేశారు. ఈ కాన్సెప్ట్ని అట్లాగే ఈ కాన్సెప్ట్ని కూడా రెండింటిని జాయిన్ చేశారు. సో అనుసంధానం చేశారు. ఈ మ్యాప్ని ఏమంటారంటే కాన్సెప్ట్ వెబ్ భావన జాలకం అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి టాపిక్. అలాగే పై రేఖా చిత్రాలే కాకుండా ట్రీ చార్టు, అలాగే ఫిష్ బోన్ డయాగ్రామ్, టైమ్ లైన్ మ్యాపింగ్ చిత్రాల ద్వారా భావనోద్భవమును కలిగించవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ట్రీ చార్టు, ఫిష్ బోన్ డయాగ్రామ్, అలాగే టైమ్ లైన్ మ్యాప్, ఇవి కూడా ఎడిషనల్గా మైండ్ మ్యాప్స్ అనమాట. ఇలాంటి రేఖా చిత్రాల ద్వారా పాఠ్యాంశ బోధన చేసి భావనోద్భవను కలిగించవచ్చు పిల్లల్లో. రేఖాత్మక చిత్రంను ఉపయోగించి బోధనను చేపట్టడం వల్ల ప్రయోజనాలు ఏంటంటే చూడండి, ఇవన్నిటిలో వల్ల ఇది ఇంపార్టెంట్. విద్యార్థులలో ఉన్నత క్రమ మానసిక ప్రక్రియలను, ఆలోచనలు, జ్ఞాన నిర్మాణానికి తోడ్పడుతుంది. ఆ ఒక్క లైన్ చాలండి. నెక్స్ట్ కాన్సెప్ట్ అనుభవాత్మక అభ్యాసనం అండి. ఇది మనకు సైకాలజీలోది టచ్ అవుతుంది. చూడండి, జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్ష అనుభవాలను పొంది వాటి ద్వారా నేర్చుకోవడమే అనుభవాత్మక అభ్యాసనం అంటారు. సో ఈ అభ్యాసనాన్ని కోహెన్ అను శాస్త్రవేత్త అభ్యాసనంపై, జ్ఞానేంద్రియాలపై ప్రభావం ఎలా ఉంటుందో వివరించారు. అలాగే కోహెన్ మనకి అభ్యాసం రుచి ద్వారా, స్పర్శించడం ద్వారా, వాసన ద్వారా, వినటం ద్వారా, చూడటం ద్వారా, అలాగే రాయడం ద్వారా అభ్యాసనం అనేది ఎంతవరకు జరుగుతుంది అనేది మనకు పర్సంటేజెస్ అని ఇచ్చారు. ఈ పర్సంటేజెస్ డిఎస్సిలో కూడా అడిగారండి. చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిన విషయమే కదా. లాటిన్ భాషలో ఎక్స్పెరిమెంటియా డోసెట్ స్టూల్టోస్ అని అంటారు. దీనికి అర్థం ఏమిటి అంటే అనుభవం మందబుద్ధిని కూడా వివేకిని చేయును. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. అలాగే చూడటం ద్వారా, రుచి చూడటం ద్వారా ఎంత పర్సెంటేజ్ అంటే 1%, స్పర్శించడం ద్వారా 1.5%, అలాగే వాసన చూడటం ద్వారా 3.5%, వినటం ద్వారా 11%, చూడటం ద్వారా అన్నిటికన్నా హయ్యెస్ట్ 83% అభ్యాసనం జరుగుతుంది. డిఎస్సి లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు ఇవన్నీ పర్సంటేజ్లు ప్రతి షిఫ్ట్లోనే అడుగుతూనే వచ్చారండి. అన్నిటికన్నా అత్యల్పమైన అభ్యాసం దేని ద్వారా జరుగుతుంది అంటే రుచి ద్వారా, ఓన్లీ 1%. ఎక్కువ జరిగేది దేని ద్వారా అంటే చూడటం ద్వారా 83% అనమాట. ఇవి ఇలా వర్గీకరించింది ఏ శాస్త్రవేత్త అంటే కోహెన్. ఓకేనండి. అలాగే డేవిడ్ కోల్స్ యొక్క అభ్యాసన సిద్ధాంతం గురించి చూద్దామండి. అనుభవాలను కల్పించడం ద్వారా అభ్యసింప చేయవచ్చు అని డేవిడ్ కోల్స్ అనే శాస్త్రవేత్త అభ్యాసన సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇంపార్టెంట్ బిట్ అని టెట్లు అడుగున్నారు. నెక్స్ట్ అంటే కోల్బ్ అభ్యాసన వలయం. కోల్బ్ రూపొందించిన అనుభవజన్య అభ్యాసన 4 ప్రక్రియలను పేర్కొంటూ వాటిని వలయంలో అమర్చారనమాట. దీన్నే కోల్బ్ అభ్యాసన వలయం అంటారు. ఇందులో ఉండే అంశాలు ఏంటంటే పైన మూర్త అనుభవాలు, అమూర్త అనుభవాలు, అలాగే పర్యావలోచన, నిశిత పరిశీలన అంటే క్లియర్గా పరిశీలించడం, నెక్స్ట్ క్రియాశీలక ప్రయోగం అంటే అనుభవం ద్వారా, డూయింగ్ ద్వారా అంటే ఎక్స్పెరిమెంట్స్ కానీ ఏదైనా చేయటం ద్వారా క్రియాశీలకంగా ప్రయోగం అనమాట. ఇది జస్ట్ పరిశీలించడం, పర్యావలోచన. నెక్స్ట్ మూర్త, అమూర్త, ఈ 4 అనేవి కోల్బ్ అభ్యాసన వనంలోని ముఖ్యాంశాలు. నెక్స్ట్ వలయంలోని ఒక్కొక్క ప్రక్రియ గురించి తెలుసుకుందాం. మూర్త అనుభవాలు అంటే తెలుసు కదండి, జస్ట్ మన కళ్ళతో కనిపించేవి, అనుభవించేవి, చూడగలిగేవి. నెక్స్ట్ పర్యావలోచన, నిశిత పరిశీలన. నెక్స్ట్ అమూర్త భావన సంగ్రహణ. నెక్స్ట్ క్రియాశీలక
ప్రయోగాత్మక అనుభవం. ఇవి 4 ఇందులో ఉన్నవి చూసుకుంటే చాలండి. దాని గురించి డీటెయిల్గా అయితే అడగరు. ఈ 4 ఏమేమి ఉంటాయి, కోర్బ్ అభ్యాసన వాళ్ళు ఏమంటే ఈ 4 చెప్తే మీరు సరిపోతుంది. నెక్స్ట్ క్లాస్లో సృజనాత్మక గురించి ఇచ్చారండి బిట్స్ ఫామ్లో, దాని గురించి తెలుసుకుందాం. అలాగే ఆలోచన గురించి కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కొంచెం సైకాలజీలో ఆల్రెడీ మనకు చదివిన టాపిక్స్లోంచే ఉన్నట్టుగానే ఉంటుంది, కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాకపోతే కొన్ని అడిషనల్గా న్యూ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఐసిటిఏలో. వీటితో ఐసిటిఏ కంప్లీట్ అవుతుందండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్.